ప్రైజ్ లార్డ్ అందరికీ. డే 32 యెహోషువ గ్రంథం 11వ అధ్యాయము 12, 13, 14 మొదటి భాగంగా చదువుకుందాము. మొదటిసారిగా మీరు ఈ ఛానల్ గినుక చూస్తున్నారనుకుంటే 6 నెలల్లో బైబిల్ కంప్లీట్ చేయాలని చదివి నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, మీకు కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా షేర్ చేయండి. ముందుగా యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము. హాసోరు రాజైన యాబీను జరిగిన వాటిని గూర్చి విని మాదోను రాజైన యోబాబుకును షిమ్రోను రాజుకును అక్షపు రాజుకును ఉత్తర దిక్కునున్న మన్యా దేశంలోను కిన్నెరెతు దక్షిణ దిక్కునున్న అరాబాలోను షేఫేలలోను పడమటలోనున్న దోరు మన్యంలోను ఉన్న రాజులకును తూర్పు పడమటి దిక్కుల ఎందలి కనానీయులకును అమోరీయులకును హిత్తీయులకును పెరిజీలకును మన్యంలోనున్న యోబూసీలకును మిస్పా దేశమందలి హెర్మోను దిగువ నుండు హివ్వీయులకును వర్తమానం పంపగా వారు సముద్ర తీరమందలి ఇసుక రేణువులంత విస్తారముగానున్న తమ సైనికులందరినీ సమకూర్చుకొని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరేది. ఆ రాజులందరూ కూడుకొని ఇశ్రాయేలుతో యుద్ధం చేయుటకు మేరోము నీళ్ళ యొద్దకు వచ్చి దిగగా, యెహోవా వారికి భయపడకుము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలు చేత సంహరింపబడిన వారినిగా నేను వారిని అందరినీ అప్పగించేదను. నీవు వారి గుర్రముల గుదిగాలు నరములను తెగకోసి వారి రథములను అగ్నిచేత కాల్చుదువని యెహోషువతో సెలవిచ్చాను. కాబట్టి యెహోషువయు అతనితో కూడనున్న యోధులందరూ హఠాత్తుగా మేరోము నీళ్ళ యొద్దకు వారి మీదికి వచ్చి వారి మీద పడగా, యెహోవా ఇశ్రాయేలు చేతికి వారిని అప్పగించెను. వీరు వారిని హతం చేసి మహాసీదోను వరకును మిస్టే పోత్మాయిము వరకును తూర్పు వైపున మిస్పే లోయ వరకును వారిని తరిమి నిశ్శేషముగా చంపిరి. యెహోవా యెహోషువతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేసెను. అతడు వారి గుర్రముల గుదిగాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నితో కాల్చివేశాను. ఆ కాలమున యెహోషువ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకొని దాని రాజును కత్తివాతన హతం చేసెను. పూర్వము హాసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానము. ఇశ్రాయేలు దానిలో ఉన్న ప్రతి వానిని కత్తివాతన హతం చేసిరి. ఎవరును తప్పించుకొనకుండా యెహోషువ వారినందరినీ నిర్మూలం చేసెను. అతడు హాసోరును అగ్నితో కాల్చివేసెను. యెహోషువ ఆ రాజులందరినీ హతం చేసి వారి పట్టణములను పట్టుకొని కొల్లబెట్టెను. యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలం చేసెను. అయితే యెహోషువ హాసోరును కాల్చివేసెను, కానీ మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణములను ఇశ్రాయేలు కాల్చివేయలేదు. ఆ పట్టణముల సంబంధమైన కొల్లు సొమ్మును పశువులను ఇశ్రాయేలు దోచుకొనిరి. నరులలో ఒకరిని విడవకుండా అందరినీ నశింపచేయు వరకు కత్తివాతన హతం చేయుచూ వచ్చిరి. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలోనొకటియు అతడు చేయక విడవలేదు. యెహోషువ షేయూరుకు పోవు హాలాకు కొండ మొదలుకొని లేబానోను లోయలో హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు వరకు ఆ దేశమంతటిని, అనగా మన్యమును దక్షిణ దేశమంతటిని, గోషేను దేశమంతటిని, షేఫేలా ప్రదేశమును, మైదానమును, ఇశ్రాయేలు కొండలను, వాటి లోయలను, వాటి రాజులనందరినీ పట్టుకొని వారిని కొట్టి చంపెను. బహుదినములు యెహోషువ ఆ రాజులందరితో యుద్ధం చేశాను. గిబియోను నివాసులైన హివ్వీయులు కాక ఇశ్రాయేలుతో సంధి చేసిన పట్టణము మరి ఏదియూ లేదు. ఆ పట్టణములన్నిటినీ వారు యుద్ధంలో పట్టుకొనిరి. వారిని నిర్మూలం చేయడాన్ని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు కనికరింపక వారిని నాశనం చేయు నిమిత్తము వారు ఇశ్రాయేలుతో యుద్ధం చేయుటకు వచ్చినట్లు యెహోవా వారి హృదయములను కఠినపరిచి ఉండెను. ఆ కాలమున యెహోషువ వచ్చి మన్యదేశంలోను, అనగా హెబ్రోనులోను, దేబీరులోను, అనాబులోను, యూదా మన్యములన్నిటిలోను, ఇశ్రాయేలుల మన్య ప్రదేశములన్నిటిలోనూ ఉన్న అనాకీయులను నాశనం చేసెను. యెహోషువ వారిని వారి పట్టణములను నిర్మూలం చేసెను. ఇశ్రాయేలు దేశమందు అనాకీయులలో ఎవడనూ మిగిలి ఉండలేదు. గాజాలోను, గాతులోను, అష్డోతులోను మాత్రమే కొందరు మిగిలి ఉండిరి. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలుకు స్వాస్యముగా దానిని అప్పగించెను. అప్పుడు యుద్ధం లేకుండా దేశము సుభిక్షముగా ఉండెను. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయము.
ఇశ్రాయేలు యొర్దానుకు తూర్పుగా అవలనున్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానమంతటిలో హతం చేసి వారి దేశములను స్వాధీనపరచుకొనిన రాజులు ఎవరనగా అమ్మోనీల రాజైన సీహోను. అతడు హెష్బోనులో నివసించి అర్నోను ఏటి తీరమునందలి అరోయేరు నుండి అనగా ఆ ఏటి లోయ నడుమ నుండి గిలాదు అర్ధభాగమును అమ్మోనీలకు సరిహద్దుగాను, ఎబ్బోకు ఏటి లోయ వరకును, తూర్పు దిక్కున కిన్నెరెతు సముద్రము వరకును, తూర్పు దిక్కున బెత్యషీమోతు మార్గమున ఉప్పు సముద్రముగానున్న అరాబా సముద్రము వరకును, దక్షిణ దిక్కున పిస్కాకొండ చర్యల దిగువనున్న మైదానము వరకును ఏలినవాడు. ఇశ్రాయేలు బాషాను రాజైన ఓగు దేశమును పట్టుకొనిరి. అతడు రేఫాయిల శేషంలో నొకడు. అతడు అష్తారోతులోను ఎద్రేయిలోను నివసించి గెషూరీల యొక్కయు మైకాతీయుల యొక్కయు సరిహద్దు వరకు బాషాను అంతటిలోను సల్కాలోను హెర్మోనులోను హెష్బోను రాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్ధభాగంలోను రాజ్యమేలినవాడు. యెహోవా సేవకుడైన మోషేయు ఇశ్రాయేల్ అందరిని వారిని హతం చేసి, యెహోవా సేవకుడైన మోషే రూబేనీలకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని స్వాస్యముగా దానినిచ్చెను. యొర్దానుకు అవతల అనగా పడమటి దిక్కున లెబానోను లోయలోని బయల్గాదు మొదలుకొని షెయూరు వరకుండు హాలాకు కొండ వరకు యెహోషువయు ఇశ్రాయేలును జయించిన దేశపు రాజులు వీరు. యెహోషువ దానిని ఇశ్రాయేలుకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్యముగా ఇచ్చెను. మన్యంలోను లోయలోను షేఫేల ప్రదేశంలోను చర్యల ప్రదేశములలోను అరణ్యంలోను దక్షిణ దేశంలోను ఉండిన హిత్తీలు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులు వారి రాజులను ఇశ్రాయేలు పట్టుకొనిరి. వారెవరనగా ఎరుకో రాజు, బేతేలు నొద్దనున్న హాయి రాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, ఎర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు, గేజేరు రాజు, దేబీరు రాజు, గేదేరు రాజు, హోర్మా రాజు, అరాదు రాజు, లిబ్నా రాజు, అదుల్లాము రాజు, మక్కేదా రాజు, బేతేలు రాజు, తప్పుయ రాజు, హేపేరు రాజు, అఫేకు రాజు, లషారోను రాజు, మాదోను రాజు, హాసోరు రాజు, షిమ్రోన్మెరోను రాజు, అక్షాపు రాజు, తానాకు రాజు, మెగిద్దో రాజు, కేదేషు రాజు, కర్మెలిలో యకునెయాము రాజు, దోరు మెట్టలలో దోరు రాజు, గిల్గాలులోని గోయియుల రాజు, తిర్సా రాజు. ఆ రాజులందరి సంఖ్య 31. యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగు సెలవిచ్చెను. నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు. స్వాధీనపరచుకుంటకు అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలి ఉంది. మిగిలిన దేశము ఏదనగా ఫిలిస్తీన్ల ప్రదేశములన్నయు, గేషూరీయుల దేశమంతయు, ఐగుప్తునకు తూర్పుననున్న షీహోరు మొదలుకొని కనానీలవని ఎంచబడిన ఉత్తర దిక్కు ఎక్రోనీల సరిహద్దు వరకును, ఫిలిస్తీన్ల 5 సర్దారులకు చేరిన గాజీల యొక్కయు, అష్డోదీయుల యొక్కయు, అష్కెనోనుల యొక్కయు, గాతీయుల యొక్కయు, ఎక్రోనీయుల యొక్కయు దేశమును, దక్షిణ దిక్కున అవీల దేశమును, కనానీయుల దేశమంతయు, సీదోనీయులదైన మేరా మొదలుకొని అఫేకు వరకున్న అమోరీల సరిహద్దు వరకును, గిబ్లీయుల దేశమును, హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు మొదలుకొని హామాతునకు పోవు మార్గము వరకు, లెబానోను ప్రదేశమంతయు, లెబానోను మొదలుకొని మిశ్రేపోత్మాయిము వరకును దేశము మిగిలి ఉన్నది. మన్యపు నివాసుల అందరినీ, సీదోనీలందరినీ నేను ఇశ్రాయేలు ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. కావున నేను నీకు ఆజ్ఞాపించినట్లు నీవు ఇశ్రాయేలుకు స్వాస్యముగా దాన్ని పంచిపెట్టవలెను. 9 గోత్రములకును మనష్షే అర్ధగోత్రమునకును ఈ దేశముని స్వాస్యముగా పంచిపెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికి ఇచ్చినట్లు రూబేనీయులు, గాదీయులు తూర్పు దిక్కున యొర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్యమును పొందిరి. అది ఏదనగా అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయ మధ్యనున్న పట్టణము నుండి దీబోను వరకు, మెదెబా మైదానమంతయు, అమ్మోనీయుల సరిహద్దు వరకు, హెష్బోనులో ఏలికయు, అమోరీయుల రాజైన సీహోను యొక్క సమస్త పురములను, గిలాదును, గెషూరీయుల యొక్కయు, మైకాతీయుల యొక్కయు దేశము, హెర్మోను మన్యమంతయు, సల్కా వరకు బాషాను దేశమంతయు, రేఫాయుల శేషంలో అష్తారోతులోను ఎద్రేయిలోను ఏలిక అయిన ఓగు రాజ్యమంతయు మిగిలి ఉన్నది.
మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనెను. అయితే ఇశ్రాయేలీయులు గెషూరీయుల దేశమునైన మైకాతీయుల దేశము నైనను పట్టుకొనలేదు. కనుక గెషూరీయులను మైకాతీయులను నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్యను నివసించుచున్నారు. లేవి గోత్రమునకే అతడు స్వాస్థ్యం ఇయ్యలేదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము. వారి వంశములను బట్టి మోషే రూబేనీయులకు స్వాస్థ్యమిచ్చెను. వారి సరిహద్దు ఏదనగా అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్టణం నుండి మెదెబా యొద్దనున్న మైదానమంతయు, హెష్బోనును మైదానంలోని పట్టణములన్నీయు, దీబోను, బామోత్బయలు, బెత్బయల్మెయోను, యహాసు, కెదేమోతు, మేఫాతు, కిర్యతాయిము, సిబ్మాలోయలోని కొండమీది షెరెత్షహారు, బెత్పయోరు, పిస్కా కొండచర్యలు, బెత్యెషీమోతు అను పట్టణములను, మైదానంలోని పట్టణములన్నీయు, హెష్బోనులో ఏలికయు, మోషే జయించిన వాడునైన సీహోను వశమునున్న ఎవి, రేకెము, నూరు, హోరు, రెబా అను మిద్యాను రాజుల దేశమును అమోరీల రాజైన సీహోను రాజ్యమంతయు వారికి స్వాస్థ్యముగా ఇచ్చెను. ఇశ్రాయేలు బెయోరు కుమారుడును సోదెగాడునైన బిలామును తాము తక్కిన వారితో పాటు ఖడ్గంతో చంపిరి. యోర్దాను ప్రదేశమంతయు రూబేనీయులకు సరిహద్దు. అదియు దానిలోని పట్టణములను గ్రామములను రూబేనీయుల వంశముల లెక్క చొప్పున వారికి కలిగిన స్వాస్థ్యము. మోషే గాదు గోత్రమునకు అనగా గాదీయులకు వారి వంశముల చొప్పున స్వాస్థ్యమిచ్చెను. వారి సరిహద్దు యాజేరును గిలాదు పట్టణములన్నయు, రబ్బాకు ఎదురుగానున్న అరోయేరు వరకు అమోనీల దేశంలో సగమును, హెష్బోను మొదలుకొని రామత్బిజ్బే బెటోనీము వరకు, మహానయిము మొదలుకొని దేబీరు సరిహద్దు వరకును, లోయలో బేతారాము, బెత్నిమ్రా, సుక్కోతు, సాపోను అనగా హెష్బోను రాజైన సీహోను రాజ్య శేషమును, తూర్పు దిక్కున యోర్దాను అవతల కిన్నెరెతు సముద్ర తీరము వరకునున్న యోర్దాను ప్రదేశమును, వారి వంశముల చొప్పున గాదీలకు స్వాస్థ్యమైన పట్టణములను గ్రామములను ఇవి. మోషే మనషే అర్ధగోత్రమునకు స్వాస్థ్యమిచ్చెను. అది వారి వంశముల చొప్పున మనషీల అర్ధగోత్రమునకు స్వాస్థ్యము. వారి సరిహద్దు మహానయీము మొదలుకొని బాషాను యావత్తును, బాషాను రాజైన ఓగు సర్వస రాజ్యమును, బాషానులోని యాయురు పురములైన బాషానులోని 60 పట్టణములను, గిలాదులో సగమును, అష్తారోతు, ఎద్రాయినను, బాషానులో ఓగు రాజ్య పట్టణములను, మనషే కుమారుడైన మాకీరు అనగా మాకీరీయులలో సగము మందికి వారి వంశముల చొప్పున కలిగినవి. యెరికో యొద్ద తూర్పు దిక్కున యోర్దాను అవతలనున్న మోయాబు మైదానంలో మోషే పంచిపెట్టిన స్వాస్థ్యములు ఇవి. లేవి గోత్రమునకు మోషే స్వాస్థ్యము పంచిపెట్టలేదు. ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు కనాను దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి. మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలు గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానులు చీట్లు వేసి 9 గోత్రముల వారిని అర్ధగోత్రపు వారిని ఆ స్వాస్థ్యములను పంచిపెట్టిరి. మోషే 2 గోత్రములకును అర్ధగోత్రమునకును యోర్దాను అవతలి స్వాస్థ్యములను ఇచ్చి ఉండెను. అతడు వారిలో లేవీలకు ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు. యోసేపు వంశములకు మనషే ఎఫ్రాయిములను 2 గోత్రముల వారు నివసించుటకు పట్టణములను వారి పశువులకును వారి మందలకును ఆ పట్టణముల సమీప భూములను మాత్రమే కాక లేవీలకు ఆ దేశమున ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసి దేశమును పంచుకొనిరి. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెనీజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగు మనవి చేసెను. కాదేషు బర్నేయాలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీవెరుగుదువు. దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయాలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికిని భయపడక నేను చూచినట్టే అతనికి వర్తమానం తెచ్చి తిని, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగచేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. ఆ దినమున మోషే ప్రమాణం చేసి
నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి కనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండుననెను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు గాని వచ్చుచూ పోవుచునుటకు గాని నాకెప్పటి ఉన్నట్లు బలము ఉన్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన యెడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొందును. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించినవాడు కనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనీజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా నున్నది. పూర్వము హెబ్రోను పేరు కిర్యత్ అర్బా. అర్బా అనాకీయులలో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధం లేకుండా నెమ్మదిగా ఉండెను. ఇది మొదటి భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.